నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేసినా కూడా ఏదైనా ఒక వ్యక్తి బాగుపడుతున్నారంటే నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఈ నరదిష్టి పోవాలంటే అసలు మనం ఏం చేయాలండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. నరదృష్టి అంటే ఈ భూమండలంలో మానవుని యొక్క నరదృష్టి అనేటటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది. ప్రతి ఒక్క దృష్టి దోషానికి శాస్త్రం నందు కొన్ని ప్రామాణికాలు చెప్పడం జరిగింది. అంటే రాక్షసుల దృష్టి పోవాలి అంటే దేవతార్చన చేస్తే సరిపోతుంది. కొన్ని భూత ప్రేత పిశాచాదుల యొక్క దృష్టి తగిలితే దానికి కొన్ని కర్మలు చేస్తే ఆ దృష్టి తొలగిపోతుంది. కానీ నరదృష్టి అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఈ కలియుగంలో నరదృష్టి తగిలితే గనక ఆ వ్యక్తి ఎంత పెద్దవాడైనా సరే అతపాతాళానికి వెళ్ళిపోతాడు, డౌన్ అయిపోతూ ఉంటాడు, డౌన్ఫాల్ ప్రారంభమవుతూ ఉంటుంది. ఇంకా అతడు జీవితంలో ఏది చేసినా కూడా కిందికి పడిపోవడమే తప్ప పైకి ఎదగడం అనేటటువంటిది ఉండదు. అలాంటి దానికి సనాతన ధర్మంలో కొన్ని నియమాలను చెప్పడం జరిగింది. నరదృష్టి తగలకుండా మనకు ఒక నీలమణి దొరుకుతూ ఉంటుంది. ఆ నీలమణి మీద ఒక కన్నుతో కూడుకున్నటువంటి ఒక ఆకారం ఉంటుంది. దానిని దృష్టిమణి అని అంటారు. ఆ దృష్టిమణి ధరించవచ్చు. అలాగే మనకు కొన్ని విధానాలుగా చిన్నప్పుడు కొన్ని దారాలు కట్టేటటువంటి వారు, మనకు దిష్టి తగలకుండా ఆడవాళ్ళకి కానీ, ఆడవాళ్ళకైతే కాళ్ళకి కట్టేటటువంటి వారు, మగవాళ్ళకైతే మెడలో వేసేటటువంటి వారు, కొంతమందికి చేతికి కట్టేటటువంటి వారు, ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు మనిషి యొక్క నరదృష్టి తగలకుండా మనిషికి ప్రొటెక్షన్లా, అవి రక్షణ కవచంలా కాపాడేటటువంటివి. కనుక అలాంటి విధానమే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో నరదృష్టి తగలకుండా ఉండడానికి చూసుకుంటే కనుక ఇలాంటి తయారు చేసినటువంటి కొన్ని మంత్రదీక్షతో తయారు చేసినటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. ఈ మంత్రదీక్షతో తయారు చేసినటువంటి ఏవైతే ఈ విధానం ఉంటుందో, ఈ పూసలు ఏవైతే ఉంటాయో అందులో ఈ పూసలు, ఈ యొక్క పగడము, అలాగే ఈ రాగితో తయారు చేసినటువంటి విధానం, ఇవన్నిటినీ కూడా మంత్రంతో అవపోసన చేసేసి, ముఖ్యంగా ఈ దారాలు ఎవరు కడతారంటే చిన్నపిల్లలకు, చిన్నపిల్లలకైతే మెడలో ధరించాలి, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. పెద్దవాళ్ళు అయితే కనుక చేతికి ధరించుకోవాలి. అలాగే పెళ్లి కానటువంటి కన్య పిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే 12-13 సంవత్సరాల లోపు బాల్యావస్థ. అలాగే యుక్త వయసుకు వచ్చారు, కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, వాళ్ళకు ఇది దారం కాళ్ళకు కట్టుకోవాలి. అలాగే మగవాళ్ళైతే చేతికి కట్టుకోవాలి. ఈ రకమైనటువంటి దారాన్ని, ఈ రకమైనటువంటి పూసల యొక్క దారాన్ని కట్టుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మన మీద పడకుండా, నెగిటివ్ అంటే ఏంటి, నరదృష్టి అని అర్థము. అలాంటి నరదృష్టి పడకుండా ఇది ఒక రక్షణ కవచంలా మనకు కాపాడుతుంది. చాలామందికి డౌట్ రావచ్చు, ఇది కట్టుకుంటే నరదృష్టి ఏ రకంగా ఆపవచ్చు, ఏ రకంగా మన మీద పడకుండా ఆపుతుంది, ఇది కట్టుకోవడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా, ఇలా ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇది అనుమానంతో చేసేటటువంటిది కాదు. ఇప్పుడు చిన్నపిల్లలకు పుట్టగానే పాలపూస కడుతుండేటటువంటి, పళ్ళు వెళుతున్నాయంటే పాలపూస వేసేటటువంటి వారు, ఆ పాలపూస వేయడం వల్ల ఏంటి అంటే గనక నొప్పి తెలియకుండా, నరదృష్టి తగలకుండా, జ్వరం రాకుండా ఆ పాలపూసను కట్టారు. ఎందుకు? నమ్మకంతోనే కదా. అదే రకంగా జీవితంలో కొన్ని మన కంటికి కనిపించినటువంటి శక్తులు ఉంటాయి. మన కంటికి కనిపించకుండా మనల్ని ఎన్నో రకాలుగా బాధించేటటువంటివి, హింసించేటటువంటివి అన్నీ మనకు పాజిటివ్గా కనిపిస్తాయి. కానీ మన చేతికి వచ్చేంత వరకు అది నెగిటివ్గా మారిపోతుంది. దీన్నన్నిటికీ కారణం ఏమిటి అంటే మనకు తెలియనటువంటి దుష్టశక్తి. కనుక ఆ దుష్టశక్తిని కనుక్కోవడానికి మన దగ్గర ఎలాంటి యంత్రాంగం లేదు. కనుక దానికి మనకేంటి ప్రధానమైనటువంటిది పెద్దలు చెప్పినటువంటి నమ్మకము. ఆ నమ్మకంతోనే ఈ యొక్క దారాలు అనేటటువంటి ఈ పూసలతో ఈ పూసలు కూడా మామూలు పూసలు కాదు, ఇవి కాశీ నుంచి తెచ్చినటువంటి పూసలు. ఈ పూసలతో ఉన్నటువంటి ఈ దారాన్ని కట్టుకోవడం ద్వారా శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము, ఇది ఒక మానవుడికి రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుంది. కవచము అంటే అర్థం ఏంటి అంటే నెగిటివ్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, చెడు సంకేతాలు ఏవైతే ఉంటాయో, చెడు దృష్టి ఏదైతే ఉంటుందో అది మన మీద పడకుండా ఇది మనల్ని
ప్రొటెక్ట్ చేస్తూ అంటే ఇది ఉంటుంది. మనం ఎప్పుడైనా కట్టుకోవచ్చా అని ప్రత్యేకంగా ఈ వారం ఇది ఈ రోజు? ముందుగా వాళ్ళు ఆర్డర్ చేసి ఇది తయారు చేసుకోవాలి. ఎందుకు అనంటే దానికి సంబంధించి ఎవరి నక్షత్రం మీద ఏదైతే నక్షత్రం ఉంటుందో, ఏదైతే లగ్నం ఉంటుందో వాళ్ళ పేరు మీదగానే ఇది తయారు చేయడం జరుగుతుంది. అందరికీ ఒకే రకమైనటువంటి విధానాన్ని ఇవ్వడం కుదరదు. ఎందుకు అనంటే ఎవరి జాతకాన్ని పట్టుకొని దాని ప్రకారంగా ఇది తయారు చేయడం జరుగుతుంది. అందరికీ ఒకే రకమైనటువంటి విధానాన్ని మనం ఇవ్వడానికి కుదరదు. కనుక ఈ యొక్క విధానాన్ని చేసుకోవాలి అంటే ముందుగా వాళ్ళ నక్షత్రము, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఇది తయారు చేసి ఇస్తాము. ఇది ఎవరికి పడితే వాళ్లకు ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేటటువంటిది విధానం కాదు. అది తయారు చేసి వాళ్ళ పేరు మీదగా, వాళ్ళ నక్షత్రం పేరు మీదగా తయారు చేసి మాత్రమే ఇవ్వడం జరుగుతుందమ్మా. కట్టుకున్న తర్వాతకి ఏమైనా నియమాలంటూ పాటించాలా? అసలు అలాంటి ఏమైనా ఉన్నాయండి? అయితే ఈ నరదృష్టి యొక్క దారం కట్టుకున్న తర్వాత, ఈ పూసల దారం కట్టుకున్న తర్వాత నియమాలంటూ ఏమీ ఉండవమ్మా. ఇది మన శరీరాన్ని రక్షణ చేసుకోవడానికి, ఒక ప్రొటెక్షన్ కోసము, మనం ఎదుగుతున్నాము అంటే మన కిందికి లాగేయడానికి ఎంతో మంది మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మన చుట్టూ జరిగేటటువంటి సంఘటనల నుండి తప్పించుకోవడానికి, మనకు భవిష్యత్తులో రాబోయేటటువంటి అవాంతరాల నుంచి దూరంగా వెళ్ళడానికి, తప్పించుకోవడానికి ఈ రకమైనటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది తప్ప ఇదేదో బలవంతంగా కట్టేటటువంటిది కాదు. అది కూడా ఇష్టపూర్వకంగా కట్టుకోవాలి. నిజంగా నా జీవితంలో మీరు చెప్పిన విధంగా ఏదో తెలియనటువంటి ఇబ్బందితో బాధపడుతున్నాను అని అనిపిస్తే ఇలాంటి ప్రొటెక్షన్, ఇలాంటి ఒక పూసల దారాన్ని కట్టుకుంటే గనక తప్పకుండా మీ జీవితంలో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో మీకు రాబోయే విపత్తులు కానివ్వండి, రాబోయేటటువంటి నెగిటివ్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు దీని ద్వారా కలుగుతాయి. అలాగే మనిషికి ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది, అదే ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి విధానంగా కూడా మన శరీరాన్ని ప్రొటెక్షన్ చేసేటటువంటిదే ఈ పూసల దారము. ఈ పూసల దారాన్ని గనక తీసుకొని మీ శరీరం మీద గనక వేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఒకవేళ మనం తీసుకున్న తర్వాతకి ఒక వారం అంటూ ఉంటుందండి ఇలా కట్టుకోవడానికి, లేకపోతే ఎప్పుడైనా ఉంటుందమ్మా. తప్పకుండా. ఎందుకు అని అంటే గనక మనం ఏ వ్యక్తి జాతకంతో తయారు చేస్తున్నామో ఆ వ్యక్తికి సరిపడినటువంటి జాతకాన్ని చూసిన తర్వాత, ఇది తయారు చేసిన తర్వాత దానికి మనం ఒక లగ్నాన్ని నిర్ణయిస్తాము, ఒక హోరాకాలాన్ని నిర్ణయిస్తాము. ఆ హోరాకాలం నందు, ఆ లగ్నం నందు మాత్రమే అది కట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకున్నా కానీ, అది ఎలా పడితే అలా వినియోగించుకుంటే రిజల్ట్ అనేటటువంటిది ఉండదు. అది ఖచ్చితంగా మీ జాతక ప్రకారం తయారు చేస్తాం కాబట్టి దానికి ఒక లగ్నము, ఒక హోరాచక్రము, ఈ రెండుటి ప్రధానంగా కట్టుకుంటేనే మీ జీవితంలో, ఎందుకంటే మనిషికి దశ మారితే దిశ మారుతుంది అని ఒక వాడుకలో చెప్తూ ఉంటాము. అలా దశ మారడానికి నీ జీవితంలో ఉపయోగపడేటటువంటి విధానము ఈ యొక్క విధానము. కనుక నరదృష్టి నుంచి తప్పించుకోవాలన్నా, నరదృష్టి నీ మీద పడకుండా ఉండడానికి నువ్వు ప్రొటెక్షన్లా కాపాడుకోవాలనుకున్నా ఈ రకమైనటువంటి విధానాన్ని అలవర్చుకుంటే తప్పకుండా నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతావు, ఒక అదృష్ట యోగాన్ని సంపాదించుకోగలుగుతావు. ఎందుకు అనంటే నరదృష్టి అనేటటువంటిది మనిషిని అన్ని రకాలుగా వేధిస్తుంది. ఆ వేధింపుల నుంచి నువ్వు బయటపడాలి అంటే అది స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాటెవరివి ఎవరైనా ఉండొచ్చు. అలాంటి వారికి దీని నుంచి అధిగమించాలి అంటే ఈ విధానాన్ని అలవాటు చేసుకోండి. తప్పకుండా మీ జీవితము మిమ్మల్ని ఎప్పుడూ కూడా అభివృద్ధిమయం వైపు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.